అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కమిటీ నియామకం ఈ 2 నెలల్లో చేస్తారా? ఉద్యోగులకు పీఆర్సీ పే స్కేల్స్ అనేవి వచ్చే సంవత్సరం 2026లోగా అమలు చేస్తారా అంటే కొంచెం డౌట్ అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలతో సీఎం గారి భేటీ అనంతరం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కాస్త వెయిట్ చేయండి, పరిస్థితి చక్కబడ్డాక మేమే పీఆర్సీకి సంబంధించి చర్యలు వేగవంతం చేస్తామని చెప్పకనే చెప్పారు. అంటే దీనికి తోడు ఇప్పట్లో పీఆర్సీ ఇచ్చేలాగా గవర్నమెంట్ అయితే లేదు. సో దాంతో ఉద్యోగులకు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి. ఇక యాక్చువల్గా 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికే 2 ఇయర్స్ పూర్తిగా వస్తుంది. 2 ఇయర్స్ పూర్తయిపోయి 3rd ఇయర్లో కూడా ఎంటర్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పటికే ఉద్యోగులు చాలా వరకు నష్టపోయారు. సో పోనీ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ 2023 జూలై 1 నుంచి బకాయిలు పీఆర్సీ ఏరియర్స్ చెల్లిస్తారా అంటే అది కూడా చెల్లించరండి. సో దీంతో ఉద్యోగులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ తమ ఉద్యోగులకు ఎటువంటి నష్టం లేకుండా టైం టు టైము ప్రతి సంవత్సరం జనవరిలో ఇవ్వాల్సిన డిఏ మార్చి నెలలో ఇస్తున్నారు. జూలైలో ఇవ్వాల్సిన డిఏ మనకి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో చెల్లిస్తున్నారు. సో అయితే ఒక 2-3 మంత్స్ డిలేలో తప్ప డిఏలు సరైన టైంకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అయితే 8th పే కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలు కావాల్సి ఉండగా క్యాబినెట్ నిన్న కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించింది. దానికి సంబంధించి 18 నెలల్లో టైం కూడా ఇచ్చిందండి. సో 18 మంత్స్ టైం పీరియడ్తో ఒక పీఆర్సీ కమిటీని నియమించింది సెంట్రల్ గవర్నమెంట్. సో అంటే సంవత్సరన్నర లోపుగా పీఆర్సీ కమిటీ తన యొక్క రిపోర్ట్ను సెంట్రల్ గవర్నమెంట్ చేతికి అందజేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆ పీఆర్సీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని స్టడీ చేసిన తర్వాత పీఆర్సీ పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. సో సంవత్సరన్నరే కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకు సెంట్రల్ ఎంప్లాయీస్కి జనవరి 1, 2026 నుంచే ఇక పీఆర్సీ ఏరియర్స్ అయితే ఇస్తారండి. సో దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా నష్టపోతలేదు. ఇక స్టేట్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే స్టేట్ ఎంప్లాయీస్ చాలా వరకు నష్టపోతున్నారు. సో కాబట్టి స్టేట్ ఎంప్లాయీస్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ వెంటనే డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సుమారుగా మనకి 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. తాజాగా ఉద్యోగులు చాలా వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే కానీ ఒక డిఏ మంజూరు చేయలేదు. స్టిల్ ఇంకా 3 డిఏస్ ఆర్ పెండింగ్. సో కాబట్టి 2024 జూలై డిఏ, 2025 జనవరి, 2025 జూలై డిఏ, ఈ 3 డిఏలు కూడా స్టిల్ పెండింగ్లో ఉన్నాయండి. ఈ పెండింగ్ డిఏలు కూడా మనకి తొందరగా ఇవ్వాల్సి అయితే ఉంది. ఓ పక్కన సెంట్రల్ ఎంప్లాయీస్కి శుభవార్తల మీద శుభవార్తలను అయితే కేంద్ర కేబినెట్ తీసుకురావడం జరుగుతుంది. 18 నెలల టైం పీరియడ్తో పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించడం జరిగింది. ఇప్పుడు టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ను కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక పీఆర్సీ అమలుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఇక 8th పే కమిషన్కి సంబంధించి విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత 2026 జనవరి 1వ తేదీ నుంచి ఈ నూతన పీఆర్సీ సిఫార్సులను అమల్లోకి వచ్చేలా ఉద్యోగుల జీతాల్లో పెంపుదల ఉండనుంది. ఇక పెన్షనర్లందరూ కూడా దాదాపుగా 1,15,000 మందికి నూతన పీఆర్సీ ద్వారా ఆర్థికంగా ప్రయోజనం కలగబోతుంది. ఇక కనీస వేతనం 34,000కు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఉద్యోగ సంఘాలు కొత్త పీఆర్సీ ద్వారా కనీస పెన్షన్ను 17,000కు పైగా పెంచాలని డిమాండ్లు అయితే చేస్తున్నాయి. గత జనవరిలోనే పీఆర్సీ ఏర్పాటుపై ప్రకటన చేసిన అనేక రకాల సంప్రదింపులు కసరత్తు తర్వాత ఈరోజు భేటీలో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ కాల పరిమితిని ఖరారు చేశారు. ఇక 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. పే బ్యాండ్స్, గ్రేడ్ పే వంటి వాటి స్థానంలో సింప్లిఫైడ్ పే మెట్రిక్ అమల్లోకి తీసుకొచ్చారు. గత పీఆర్సీలో కేబినెట్ సెక్రటరీ స్థాయికి గరిష్టంగా నెలకు 2.5 లక్షల వేతనం నిర్ణయించారు. ఇక తాజాగా గ్రాట్యుటీ పరిమితిని 20 నుంచి 25 లక్షలకు ఇటీవలే పెంచారు. ఇప్పుడు తాజాగా టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఖరారు చేయడంతో పీఆర్సీ కమిషన్ తమ పని ప్రారంభించనుంది. ఉద్యోగులు వివిధ వర్గాలతో చర్చల తర్వాత కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. బీహార్ ఎన్నికల వేళ ఈ నిర్ణయం గేమ్ చేంజర్గా మారే అవకాశము కనిపిస్తుంది.